రోజు 15వ ఆగస్ట్. మనం ఈ రోజున ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అయితే ఈ యొక్క 15 ఆగస్ట్ 1977 మిడ్ నైట్ న ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో ఈ యొక్క ఒక్క నేషన్ మాత్రం నిద్రించకుండా తమ ఆశల్ని మరియు తమ జీవితాలని పణం పెట్టి ఈ యొక్క ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తుంది. ఆ యొక్క దేశమే మన భారతదేశం. బ్రిటిష్ పాలనలో ఈ యొక్క కొలీనియల్ రూల్లో ఈ యొక్క భారతదేశం కూడా ఒకటి. అయితే భారతదేశం ఆకలి బాధలతో, స్లేవరీలో, అంతేకాకుండా పేద దేశం కింద మనకి భారతదేశం ఆ సమయంలో కనిపించిందని చెప్పచ్చు. అయితే 1920లో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఆ సమయంలో మొదలుపెట్టి ఈ యొక్క 3వ ఫిబ్రవరి 1928లో ఈ యొక్క సైమన్ కమిషన్ అనేది మన భారతదేశానికి వచ్చి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం గురించి సమయంలో భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ యొక్క ఇండివిజువల్ సంస్థ అనేది వాళ్ళతో కలిసి ఉండకపోవడంతో ఈ యొక్క ఇండియాకి ఈ యొక్క ఫ్రీడమ్ అనేది అక్కర్లేదని ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా తమంతటా తాము పాలన చేసుకోలేదని ఒక నిర్ధారణకు వచ్చి వెళ్ళిపోయారని చెప్పచ్చు. ఫిబ్రవరిలో నుంచి మే 1923 వరకు నెహ్రూ ఆ సమయంలో నెహ్రూ రిపోర్ట్ అనే దాన్ని ఆ సమయంలో డ్రాఫ్ట్ చేశారని చెప్పచ్చు. వరల్డ్ వార్ 2 అనే దాంట్లో బ్రిటన్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో కాస్త ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది పెరిగిపోవడంతో ఈ యొక్క కాలనీస్ ని అంతేకాకుండా దేశాలని కూడా ఈ యొక్క బ్రిటన్ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయింది. ఆ సమయంలో వచ్చిన లేబర్ పార్టీ అనేది పవర్ లోకి వచ్చి ఇలాగా బ్రిటిష్ పాలనలో ఉన్న కొలీనియల్స్ అన్నిటికీ ఈ యొక్క ఇండిపెండెన్స్ ని ఇస్తామని నిర్ధారించి అయితే ఈ యొక్క ఫిబ్రవరి 1977న లార్డ్ మౌంట్ బెటర్ కి డైరెక్ట్ గా ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి ఈ యొక్క గవర్నర్ కింద ఇండియాకి పంపించింది. అయితే ఆ సమయంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జూన్ 1948లో గవర్నర్ కి ఇవ్వమని చెప్పిన అనుకోని ఇబ్బందులు పెరిగిపోవడం, ఈ యొక్క వైలెన్స్ అనేది ఎక్కువ అవడంతో ఈ యొక్క డేట్ ని షిఫ్ట్ చేసి ఈ యొక్క ఇండిపెండెన్స్ ని 1947కి మార్చారని చెప్తుంటారు. అయితే ఆ సమయంలో ఆయనకి ఆగస్ట్ 15 అనేది ఒక మంచి రోజు కింద, అంతేకాకుండా ఆయనకి లక్కీ డే కింద అనిపించింది. ఎందుకంటే అదే యొక్క నెల అదే ఒక తేదీన 1945లో జపాన్ ఆర్మీ అనేది వరల్డ్ వార్ 2లో తాము సరెండర్ చేయడంతో ఆ యొక్క దేని ఆయన లక్కీ డే కింద అనుకొని ఈ యొక్క 15 ఆగస్ట్ 1947 ని ఇండిపెండెన్స్ డే కింద ఆ సమయంలో డిక్లేర్ చేశారు. అయితే కొంతమంది మాత్రం అది మంచి రోజు కాదని చెప్పడంతో 14 ఆగస్ట్ 1947 ని మనం ఎక్కువగా రాత్రిపూట్ల ఈ యొక్క పార్లమెంట్ లో మీటింగ్ పెట్టుకోవడం లాంటివి మనం చేస్తుంటాం. కానీ ఒఫీషియల్ గా మాత్రం మనం 15 ఆగస్ట్ 1947 ని మాత్రమే మనం ఇండిపెండెన్స్ డే కింద వాడినాం. అంతేకాకుండా ఈ యొక్క 14 ఆగస్ట్ 1947 ని పాకిస్తాన్ లో వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ డే కింద వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ఇది మన 15 ఆగస్ట్ 1947 మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు మనం ఈ యొక్క ఫ్లాగ్ ని హోయిస్ట్ చేయడం, ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు మన నేషనల్ ప్రైడ్ ని చూడడానికి ఈ యొక్క ఫ్లాగ్ హాయిస్ట్ ని లైవ్ బ్రాడ్కాస్ట్ ఢిల్లీ నుంచి చూడడం, అంతేకాకుండా మన పవర్ ని వేరే దేశాలకి చూపించడానికి ఈ యొక్క పీరియడ్ అనేది మనం ఎక్కువగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు చూస్తుంటాం. అయితే మీరు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే రోజు ఏం చేశారు, ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి మీరు ఏం తెలుసుకున్నారు అనే విషయాన్ని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి.